అస్మద్గురుభ్యో నమః. తిరుప్పానాళ్వార్ అందించినటువంటి అమలనాది పిరాన్ అనేటువంటి ప్రబంధంలో రెండవ పాసురాన్ని మనం ఈ పూట అనుసంధానం చేసుకుంటాం. క్రమంగా దాని యొక్క అర్థాన్ని కూడా తెలుసుకుంటాం. ఉవంద ఉళత్తనాయ్ ఉలగమళందు అండముర నివరంద నీణ్ముడియన్ அன்றுநேரந்த நிசாசரரை கவரந்த வெங்கனை காக்குத்தன் கடியார் பொழில் அரங்கத்தம்மான் சிவந்தவாடையின் மேல் சென்றதாம் ఎన సిందనయే. శ్రీరంగనాథుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ తిరుప్పానాళ్వార్ ఓ 10 పాసురాలను పాడి ఉన్నారు. ఆపాద తలమస్తకం అంటారు. స్వామి యొక్క శ్రీపాదముల నుంచి ఆరంభించి శిరస్సు వరకు కూడా ఉన్నటువంటి సౌందర్యాన్ని స్వామి తిరుప్పానాళ్వార్ పాడి ఉన్నారు. ఇంతకుముందు పాసురంలో శ్రీరంగనాథుడి యొక్క శ్రీపాదములు తమ కన్నులకు లక్ష్యమై తమ మనసులో ఉండిపోయి ఉన్నాయి అని చెప్పి అన్నారన్నమాట. అరంగత్తమ్మాన్ తిరు కమలపాదం వందు ఎన్ కಣ್ಣಿనుళ్ళన ఉక్కిండ్రదే. భగవంతుడి యొక్క నిర్హేతుకమైనటువంటి కటాక్షం తమ యందు ఉండటం చేత తమకి భగవంతుడి యందు ఎలాంటి అభిలాష లేకపోయినప్పటికీ ఆ భగవంతుడు తన యొక్క శ్రీపాదములు చూపించి తన వైపు ఆకర్షించుకున్నాడు తమని అంటున్నారన్నమాట. భగవంతుడా, నీ శ్రీపాదముల యందు నా మనసు ఉండిపోయింది. క్రమంగా ఇప్పుడు నీ యొక్క పీతాంబరం యందు చేరి లక్ష్యంగా నీ పీతాంబరాన్ని చూస్తూ నా కన్నులు నీ పీతాంబరం యందు నా మనసు చేరిపోతూ ఉంది అని ఈ పాసురంలో తిరుప్పానాళ్వార్ పాడుతూ ఉన్నారు. ఇదేమి ఇంతకు ముందు వరకు శ్రీపాదం యందు చేరి ఉందని చెప్తున్నారు. మనసు శ్రీపాదముల యొక్క వైభవం తగ్గిందా? శ్రీపాదముల యందు వీరి యొక్క ఆశ తగ్గిందా? శ్రీపాదములు కాదని పీతాంబరం వైపు పెడుతూ ఉన్నారేమిటి అంటే, ఒక సముద్రంలో ఓ తృణఖండం ఒక వస్తువు పడిపోతే అది సముద్ర తీరాన్ని తప్పకుండా చేరుతుంది. కానీ ఈ లోపుగా కెరటాలన్నీ కూడా అలా 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 అటు ఇటు తిరుగుతూ ఉండటం చేత అది గమ్యాన్ని చేరటానికి కొన్ని ప్రాంతాలు తిరిగి తిరిగి వచ్చి గమ్యాన్ని చేరుతుంది. అలాగే శ్రీపాదముల యందు ఉన్నటువంటి మనస్సు మరలా పీతాంబరానికి మరలా మరొక చోటకి వెళ్ళినా కూడా ఆశ్రయణం అయినటువంటి శ్రీపాదములనే చేరుతుంది. అందుచేత శ్రీపాదముల యొక్క వైభవం తగ్గిందని కాదు, శ్రీపాదములు పీతాంబరము ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహము మరింత ఆనందాన్ని వీరికి కలిగిస్తూ ఉంది అని చెప్పటం కోసంగా ఆళ్వార్లు వీరి యొక్క పాసురంలో పీతాంబరం యందు తమ దృష్టి పడింది అని చెప్పి అంటూ ఉన్నారన్నమాట. మధురమైనటువంటి పదార్థాలను తినటానికి అలవాటు పడినటువంటి వాళ్ళు ప్రతిదీ కూడా మధురంగా ఉండదనేటువంటి దాన్ని తీసుకోవటానికి సిద్ధమైనట్లుగానే మధురమైనటువంటి ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సేవనం అనేది ఇప్పుడు పీతాంబరం యందు ఉంచి వారి దృష్టిని ఆనందిస్తూ ఉన్నారు ఆళ్వార్. అయితే వీరికి తమ యందు భగవంతుడు అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పినప్పుడు గతంలో అడగకుండానే ఆయన లోకాలను కొలిచి అందరి యొక్క శిరసున శ్రీపాదాలను పెట్టి ఉన్నాడు. ఆయన నిర్హేతుకమైనటువంటి అనుగ్రహం వాత్సల్యాన్ని అందరి యందు కూడా ప్రకటించి ఉన్నాడు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు ఈ పాసురంలో. ఉవంద ఉళత్తనాయ్ ఉలగమళందు అంటున్నారు. ఆనందించినటువంటి మనస్సు కలవాడై లోకాన్ని కొలిచినటువంటి స్వామి. ఈయన యొక్క ఆనందం ఏమిటి? ఆ రోజు బలి ఇస్తాడో ఇవ్వడో 3 అడుగుల నేల అనుకున్నాడు, ఆ బలి ఇచ్చాడు కాబట్టి ఆనందం. ఇంద్రాది దేవత యొక్క కష్టం తీరింది కాబట్టి ఆనందం కాదు. ఈయన ఆనందానికి కారణమేమి అంటే
ఈయన ఎవరి యొక్క అనుమతి లేకుండా వారి శిరస్సున శ్రీపాదాన్ని ఉంచి ఉన్నాడు. వాళ్ళెవరూ కూడా అభ్యంతరాన్ని చెప్పలేదు కాబట్టి అమ్మయ్య పర్వాలేదు అని ఆనందం ఈయనకి. ఆళ్వారు పరంగా చూసినట్లయితే ఇలాంటి ఆళ్వారు వశం అవుతాడో అవడో అనుకుంటే ఈయన తమ వశం అయ్యారు ఈ ఆళ్వార్ అని ఆనందాన్ని ప్రకటించారు అంటారనమాట. అలా లోకాల్ని కొలిచినటువంటి స్వామి ఎవరూ కూడా ఆపేక్షించకుండానే అందరి యొక్క శిరస్సున నీ యొక్క శ్రీపాదాన్ని ఉంచి అనుగ్రహించావే. పాదారంతుదమేవ అని అతి కోమలమైనటువంటి శ్రీపాదములుగా అమ్మవారి యొక్క శ్రీపాదములు మనం పాడుతూ ఉంటాం. అలాంటి అమ్మవార్లు కూడా ఈయన యొక్క శ్రీపాదాన్ని స్పృశించి సేవించటానికి వారు సందేహిస్తారు అని మనకు చెబుతూ ఉన్నారు. అలాంటి కోమలమైనటువంటి శ్రీపాదం చేత నీవు లోకాలను కొలిచావయ్యా మహానుభావుడా. నీ యొక్క వాత్సల్యం అనేది, నీ యొక్క సౌశీల్యం అనేది ఆ త్రివిక్రమావతారంలో తెలుస్తూ ఉంది. కనుకనే నన్ను కూడా అనుగ్రహించావు అని చెప్పి ఈనాడు శ్రీరంగనాథుడుగా ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్నావు. నీ శ్రీపాదాన్ని అలా లోకములన్నీ కొలుస్తూ ఉన్నప్పుడు అండముర నివరంద నీణ్ణముడయన్, ఆకాశం యొక్క అగ్రభాగంలో ఆ యొక్క శ్రీపాదం తాకింది, అండకటాహం భిన్నమైంది, అలా పెరిగిపోతూ ఉంది ఆ శ్రీపాదం. అలా పెరుగుతూ ఉన్నటువంటి శ్రీపాదం అదే సమయంలో ఆయన యొక్క కిరీటం కూడా పెరుగుతూ ఉంది కదా. ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం పెరుగుతూ ఉంది అంటే ఆయన ధరించినటువంటి కిరీటం కూడా పెరుగుతూ ఉంది. అలాంటి కిరీటాన్ని చూస్తూ ఉన్నారు. నీణ్ణముడయన్, చక్కనైనటువంటి కిరీటం, భూలోక ఐశ్వర్యం అంతా కూడా తనది అన్నట్లుగా ఒక ఆధిరాద్యం అధికం భువనానాం ఈశ ఇత్యాది వైభవాన్ని చెప్తున్నప్పుడు రాజాధిరాజు అయిన అని చెప్పేటువంటి శ్లోకాలు మనం చూస్తాం, పూర్వాచార్యులు అందించినటువంటి శ్లోకాలు. అలా ఆ కిరీట వైభవాన్ని కూడా ఈ ఆళ్వారు ఈరోజు పాడుతూ ఉన్నారు. ఉవంద ఉళత్తనాయ్, బలి ఆ రోజు దానమిచ్చే సమయంలో ధార ఉంచి ఉన్నాడు కదా, నీటి ధార చేత దానాన్ని ఇస్తారు కదా, ఆ ధారని ధారకంగా చేసుకుని పెరిగినటువంటి స్వామి తిరుప్పాణాళ్వార్ చూస్తూ ఉన్నారు. అలాంటి మహానుభావుడు ఆ రోజు లోకాలను కొలిచి ఓనాడు ఏం చేశాడు ఈయన? అన్రు నేరంద నిశాశరరై కవరంద వెంగణై కాకుత్తన్, ఇలాంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి స్వామిని ఆనాడు, అంటే ఇలాంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి స్వామిని సేవించి తరించాలి. కానీ ఆనాడు ఏమైంది అంటే ఆయనకేదో హాని చేద్దామని బయలుదేరొచ్చారు ఖరదూషణాదులు. రామచంద్రస్వామి అమ్మ సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి వనవాసానికి రావటం జరిగింది. ఆ సమయంలో తమ యొక్క కష్టాన్ని చెప్పుకుందామని ఋషులందరూ కూడా బయలుదేరి ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు తమ కష్టాన్ని చెప్పుకోవడం మర్చిపోయారు, మంగళం పాడారు అంటారు. మంగళాని ప్రయుంజానాహ ప్రత్యగుణ్హన్ దృఢవ్రతాహ అంటారు శ్రీరామాయణంలో. అంటే ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ శోభ అలాంటిది. ఆయన్ని చేరి సేవించాలని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ ఆయన దగ్గరికి చేరి ఆయనకి హాని చేయాలి అని వచ్చారు వీళ్ళు. అన్రు నేరంద నిశాశరరై కవరంద వెంగణై కాకుత్తన్, ఈయనకి ఎదురు తిరిగినటువంటి దుష్ట రాక్షసులందరినీ కూడా సంహరించినటువంటి స్వామి. వాళ్ళందరినీ కూడా సంహరించడానికి తీవ్రమైనటువంటి పదును కలిగినటువంటి బాణాలను ఉపయోగించినటువంటి స్వామి అంటూ ఉన్నారు. బంగారపు తొడుగు ప్రతి బాణానికి కూడా ఉందటండి. అలాంటి తీక్షణమైనటువంటి బాణములు వారి ఎందు ప్రయోగించి వారిని సంహరించున్నావు మహానుభావ. నేరంద నిశాశరరై, తమో గుణం చేత నిన్ను చేరారు వీళ్ళందరూ కూడాను. వాళ్ళ యొక్క తమో గుణం నశించే విధంగా వాళ్ళని వధించున్నావయ్యా. ఈ యొక్క బాణములు సేవించే వారికి, అనుకూలురైనటువంటి వారికి ఆ బంగారపు శోభ ఆనందంగా ఉండి
అందరూ కూడా ఆ బంగారపు శోభగైనటువంటి బంగారు బాణములని కొనియాడుతూ ఉంటారు. ఎవరైతే ప్రతికూలురు ఉన్నారో వారి విషయంలో ఇవి తీక్షణంగా వారిని సంహరించడానికి సిద్ధమవుతూ ఉంటాయి. అలాంటి చక్కని బాణములు కలిగినటువంటి ఓ స్వామి, ఆనాడు కరదూషణాదుని సంహరించి ఉన్నావు కదా అని చెప్పి అంటూ ఉన్నారనమాట. వాల్మీకి మహర్షి నారదుణ్ణి చేరి, లోకంలో ఎవరున్నారయ్యా గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని మనకి శ్రీరామాయణ సంక్షేప రామాయణ చూసినట్లయితే ఆయన ప్రశ్నిస్తారు. ఈ పాసురంలో దానికి అర్థం చెప్తున్నారన్నట్లుగా ఆళ్వార్ గుణవాన్ అంటే ఆయన యొక్క సౌశీల్యాన్ని లోకాలు కూల్చున్నటువంటి ఆ త్రివిక్రమావతారం ద్వారా చెప్పి, వీర్యవాన్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ నిశాచరుల్ని అంటే ఈ కబందాది రాక్షసుల్ని సంహరించినటువంటి మహానుభావుడు, అలాగే కరదూషణాదుల్ని సంహరించినటువంటి మహానుభావుడిగా మనకి చెప్తూ ఉన్నారనమాట. దీప్త పావక సంకాసైహి సితైహి కాంచన భూషణైహి నత్వామిచ్చామ్యహం ద్రష్టుం రామేణ నిహితం శరైహి. సంధించేటప్పుడు ఆ బాణాలు చాలా వినయంగా బయలుదేరి వెళ్తాయటండి. ఒకసారి వేగాన్ని పెంచుకొని ఆ రాక్షసుల్ని సంహరించి తిరిగి ఆయన యొక్క అంబులు పొదికి చేరతాయి మనం అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. శ్రీరామాయణంలో చెప్పినట్లుగా అలాంటి క్రూరమైనటువంటి బాణాలు ఇవి. వెంగణై క్రూరమైనటువంటి వింటి నుంచి వచ్చినాయి కాబట్టి క్రూరమైనటువంటి బాణాలు అవి. ఆ వింటి నుంచి వచ్చినటువంటి బాణములు ఈ రాక్షసుని సంహరించాయి. క్రూరమైనటువంటి బాణములు. ఆ శాంగం నుంచి స్వామి ఆ బాణములు అనుసంధానం చేస్తూ ఉంటే ఆ వేగం ఎంత గొప్పగా ఉంటుందో మనం శ్రీరామాయణంలో చూడొచ్చును. అలా లోకాలను కొలిచిన స్వామి, అలాగే కరదూషణాదుల్ని సంహరించినటువంటి స్వామి ఈనాడు శ్రీరంగ క్షేత్రంలో ఆనందంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నావయ్యా. కడియార్ పొழிల్ అరంగత్తమ్మాన్. ఎలా ఉంది శ్రీరంగ క్షేత్రం? చక్కని పరిమళాలు వెదజల్లుతూ ఉందట. అవును, సర్వగంధుడైనటువంటి స్వామి అక్కడ ఉండటం చేత ఆ పరిమళాలు ఆ యొక్క క్షేత్రానికి కూడా వ్యాపించి ఆ క్షేత్రం అంతా కూడా చక్కని పరిమళాలు వెదజల్లుతూ ఉందేమో. అంటే ఈ మహానుభావుడు అక్కడ ఉండి అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఆయన కరదూషణాలను సంహరించడం చేతనైతేనేమి, అనేక అవతారాల్లో అనేక మందిని సంహరించి ఉండటం చేత, రాక్షస సంహారం చేసి ఉండటం చేత ఈనాడు శ్రీరంగ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడేమో అన్నట్లుగా కడియార్ పొழிల్ అరంగత్తమ్మాన్ అని. ఓ శ్రీరంగనాథ, ఈరోజు ఏమైంది? అరైచి వంద ఆడయిన్ మేల్ సెన్రదాం. సహస్ర దీపాలంకరణ సేవ తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం. సమర్పిస్తున్న వారు పాండిచ్చేరి శ్రీ లక్ష్మీ జ్యువెలరీ, గోపురం పసుపు మరియు కుంకుమ, జిఆర్టీ గోల్డ్.